వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ విడుదల రజనీకి మరోసారి ఉచ్చు బిగిస్తోందా? ఆమెను అరెస్టు చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారా? ఇప్పటికే వరుస కేసులతో బిక్కిరవుతున్న మాజీ మంత్రిపై మరో కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనను అరెస్టు చేస్తారని మాజీ మంత్రి టెన్షన్ పడుతున్నారా? ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయాక వైసీపీ నేతలకు వరుస కష్టాలు ఎదురవుతున్నాయి. అధికారంలో ఉండగా వైసీపీ నేతల అవినీతి అక్రమాలపై కూటమి సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. ముఖ్యంగా మాజీ మంత్రులు విడుదల రజని, ఆర్కే రోజా, కొడాలి నాని, పేర్ని నాని, కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇందులో మాజీ మంత్రి విడుదల రజనీపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో కేసు ఆమె మెడకు చుట్టుకుంటోంది. ఈ కేసులో ఆమెను కటకటాల వెనక్కి నెట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. కొద్ది రోజులుగా మాజీ మంత్రి విడుదల రజనీని కేసులు చుట్టుముడుతున్నాయి. తాజాగా మరో ఫిర్యాదుతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. విడుదల రజనీ మంత్రిగా ఉన్న సమయంలో ఆమె మరిది గోపి టౌన్ ప్లానర్తో కలిసి 18 భారీ భవనాలకు అక్రమంగా లంచాలు తీసుకొని అనుమతులు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి మళ్ళేల శివనాగేశ్వరరావు అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై వెంటనే విచారణ చేయించాలని మున్సిపల్ కమిషనర్కు ఆదేశాలు వెళ్లాయి. మళ్ళేల శివనాగేశ్వరరావు ఇచ్చిన వివరాలపై ఆ భవనాల ప్లాన్లను బయటకు తీసి అక్రమంగా అనుమతులు ఇచ్చారో లేదో తేల్చే పనిలో అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ భవనాల అనుమతులు అక్రమంగా తీసుకున్నారని చిలకలూరిపేటలో గుసగుసలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న రజనీ కుటుంబ సభ్యులు చేసిన దందాల్లో ఈ భవన నిర్మాణ అనుమతులు కూడా ఒకటి అని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం మారిపోగానే మాజీ మంత్రి రజనీ మరిది గోపి పారిపోయారు. ఆయన జర్మనీలో ఉంటారని, జర్మనీ పౌరుడని రజనీ చెబుతున్నారు. అయినా కేసులు పెడుతున్నారని అంటున్నారు. నిజానికి ఆయన జర్మనీ పౌరుడు. 5 ఏళ్ల పాటు చిలకలూరిపేటలో దందాలకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరించారన్న విషయాన్ని మాత్రం దాచేందుకు రజనీ ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో ఓ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్టు రజనీపై కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆమె ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకునేందుకు పోలీసులు అవకాశమిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో సాక్ష్యాలు పక్కాగా ఉండడంతో రజనీ జైలుకు వెళ్ళక తప్పదన్న వాదన వినిపిస్తోంది. ఆమె బాధితులు పదుల సంఖ్యలో బయటకు వస్తుండడంతో ఏదో ఒక సమయంలో అరెస్టు తప్పదనే టాక్ చిలకలూరిపేటలో జోరుగా వినిపిస్తోంది.